హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు వీడియోలో లివ్52 మరియు లివ్52DS ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది హిమాలయ డ్రగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ లివ్52 ట్యాబ్లెట్లో ఏదైతే కాంపోజిషన్ ఉంటుందో అండ్ ఎంతైతే ఉంటుందో ఆ కాంపోజిషన్కి డబుల్ కాంపోజిషన్ లివ్52DS లో ఉంటుంది. డిఎస్ అంటే డబుల్ స్ట్రెంత్ అని అర్థం. అయితే పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ని బట్టి డాక్టర్స్ లివ్52 రాయాలా లేదా లివ్52DS రాయాలా అనేది వాళ్ళే అంటే డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లివ్52 ట్యాబ్లెట్ యొక్క కాంపోజిషన్. అయితే ఈ లివ్52 ట్యాబ్లెట్ అనేది వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడినది. క్యాపరిస్ స్పినోసా 34 mg ఉంటుంది. సికోరియం ఇంటిబస్ 34 mg ఉంటుంది. సోలానం నిగ్రమ్ 16 mg ఉంటుంది. టెర్మినాలియా అర్జునం 16 mg ఉంటుంది. క్యాసియా ఆక్సిడెంటాలిస్ 8 mg ఉంటుంది. అకిలియా మిల్లిఫోలియం 8 mg ఉంటుంది. టమారిక్స్ గల్లికా 8 mg ఉంటుంది. అయితే ఈ లివ్52 ట్యాబ్లెట్ అనేది డాక్టర్స్ ఎవరికి సజెస్ట్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి జాండీస్ అయిన వారికి, అంటే పసిరికలు, కామెర్లు అంటారు కదా, అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి కూడా ఈ లివ్52 ట్యాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా లివర్ వాపు, లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్ని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇంకా దీనికి కాకుండా అజీర్ణం, మనకి ఇండైజెషన్, ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు సరిగా డైజెస్ట్ అవ్వని వాళ్ళకు కూడా ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తారు. ఆకలి లేకపోవడం, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలిగా అనిపించకపోవడం, మనకి ఎసిడిటీ ఉన్నప్పుడు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి లివర్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఎలాంటి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లివర్కి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకి ఈ ట్యాబ్లెట్ని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లివర్ డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ సిరోసిస్, లివర్ వాపు వస్తుంది. దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం నాన్ వెజ్ అనేది ఎక్కువగా తినడం వలన కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఇంకేదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. లివర్ డ్యామేజ్ అయిన చోట మళ్ళీ కణాలని పునరుద్ధరిస్తుంది, లివర్ యొక్క పనిని మెరుగుపరుస్తుంది. ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఇంకా మెరుగవుతుంది. హెపటోటాక్సిన్స్ నుండి లివర్ని కాపాడుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో అసిటాల్డిహైడ్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ ద్వారా కలిగే లివర్ డ్యామేజ్ని తగ్గించి లివర్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డైజెషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. లివర్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ టాబ్లెట్ అనేది సహాయపడుతుంది. డోసేజ్ చూద్దాం ఇప్పుడు. డైలీ 1 or 2 పేషెంట్ హెల్త్ కండిషన్ని బట్టి డాక్టర్ రోజుకి ఎన్ని తీసుకోవాలి మరియు ఎన్ని రోజులు వాడాలి అనేది సజెస్ట్ చేస్తారు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు, ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ కదా. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఏమైనా మనకి అడ్వర్స్ రియాక్షన్స్ అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ప్రికాషన్స్ వచ్చేసి ఆల్కహాల్, నాన్ వెజ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఈ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు తీసుకోకూడదు. విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. తొందరగా డైజెస్ట్ అయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. నెక్స్ట్, థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.